చింత చిగురు హైదరాబాద్లో రేట్ ఎంతో తెలుసా? 1000 రూపీస్ పర్ కేజీ. నేను మా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ కొందామని చెప్పి రేట్ ఎంత అని అడిగితే 1000 రూపీస్ అన్నారు. 100 గ్రామ్స్ 100 రూపీస్ పెట్టి తీసుకున్నా. మా ఇంట్లోనేమో ఇలాగా ఫ్రీగా ప్యూర్ ఆర్గానిక్ ఎంత ఎంత అంటే అంత ఉంది. చింత చిగురు ఉంది, చింతకాయలు కూడా ఉన్నాయి. చింతకాయలు ఒకసారి ఇగో పైకి చూపించు. అవన్నీ చింతకాయలు. చింత చెట్లు ఉన్నాయి కదా, మనమేమో చింత చిగురు ఇంట్లో ఉంటే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఇది చూడండి, ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళడానికని మేము అలా మాట్లాడుకుంటూ కోసేస్తూ ఉన్నాము. భలే టేస్టీగా ఉంటుంది చింత చిగురు పప్పు కాంబినేషన్. చాలా కాంబినేషన్స్ ఉంటాయి అందులో. ఎగ్ చింత చిగురు కూడా నా ఫేవరెట్. చింత చిగురు కోసేస్తూ ఉన్నాము చక్కగా. అలాగే ఈ మధ్య చాలా మంది టెర్రస్ గార్డెన్స్ మీద చిన్న చిన్న చింత చెట్లను పెంచుకుంటున్నారు. ఓన్లీ ఈ టెండర్ లీవ్స్ కోసమే అనమాట. ఇది చూసారా, డింగ్ 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 భలే ఉంది కదా. చూడు మహా, అసలు ఒకే చోట ఈ లెవెల్ ఉన్న ఆకులు కూడా కదా. అవును, అలాంటివి కూడా మహా మొన్న కొనుక్కొచ్చేసారు. 100 గ్రాములు 100 రూపాయలు పెట్టుకున్న. మా ఇంట్లో అయితే ఎంత చింత చిగురు ఉందో అని చెప్పి వచ్చినప్పటి నుంచి నవ్వుతూ ఉన్నాడు అనమాట. అంటే ఇంక అంతే, చిన్నప్పుడు ఊర్లో తిన్నవి ఉంటాయి కదా, హైదరాబాద్లో చూడగానే ఎంతైనా పెట్టి కొనేస్తాం. బట్ ఇంట్లో ఉన్నాయి కోసుకోవడానికి మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. నా చిన్నతనంలో ఏ కూరగాయ అమ్మడం కొనడం అనేది ఉండేదే కాదు. ఒకరి పెరట్లో ఒకరు ఎక్స్చేంజ్ బాటర్ విధానమో లేకపోతే ఏదో కానీ అలాగే ఉండేది. అట్లాంటిది వాటర్ అమ్మడాన్ని చూసి ఫర్ ది ఫస్ట్ టైం నేను చాలా 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 ఆశ్చర్యపోయాను. ఎప్పుడు చూసావేంటి? చివరికి కోవిడ్ టైంలో గాలిని కూడా కొనుక్కోవాల్సి వచ్చింది, ఆక్సిజన్ సిలిండర్స్ని.